వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా ఉందో ప్రజలకు ఈ రోజు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన పరిపాలన 6 నెలల్లో తెలిసిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానీ, ఆలోచన కానీ, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం కానీ ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు 426 గ్యారెంటీ ఒక్కటి కూడా అమలు కాలే. కానీ వచ్చిన కాడ నుంచి కూడా అధికారం సీటు మీద కూర్చున్న కాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఏ రకంగా బదలాం చేయాలి, బట్టగాల్చి మీదెట్లేయాలి, పొద్దున్న లేస్తే ఫోన్ ట్యాపింగ్ అనో, కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందనో, లేకపోతే ఈ ఫార్ములా కేసులనో పదే పదే తిప్పిందే రీలు తిప్పుతా ఉంటాడు. మైండ్ గేమ్ రాజకీయాలు. ఎందుకంటే ఓటుకు నోటు దొరికిన దొంగ కాబట్టి ఆయనకు అదే ఆలోచన దుర్మార్గంగా ఉంటుంది. కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసు అని చెప్పి 2 సార్లు విచారణకు ఏం లేదు. ఎదైపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొస్తాడు, కేసీఆర్ గారిని విచారణ అంటాడు. అదే జరగని మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అయిపోయినా మళ్ళీ కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ఏమి ఉండదు, వాళ్ళకి ఏం సంబంధం. హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ సిట్ తోటి నోటీస్ చూపించేది. ఇలా కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, సంతోషరావు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ అంటాడు, కేటీఆర్ కుటుంబ సభ్యులు అంటాడు. ఇక చిన్నపిల్లలు కూడా నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఆయన చెప్పడానికి ఏముండాలి, కానీ చేస్తే కనుక కొద్దిగా సోయి ఉండాలి. ఎందుకంటే మీరు యంత్రాంగంలో పనిచేసే ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఉండి ఇలా ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు నిమిత్తం మాత్రం ఉంటుంది కాబట్టి మాకేం ప్రమేయం ఉండదు. కానీ ప్రమేయం లేకున్నా కూడా మరి విట్నెస్ అని చెప్పి పేరుతోటి మా నాయకులని కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారిని నేను కూడా పోయొచ్చిన అందులో. కానీ ఏ సంబంధం లేకుండా, ఏ ప్రమేయం లేకుండా బీఆర్ఎస్ పార్టీ బదలాం చేయాలి, పబ్లిక్ లో పల్చర్ చేయాలి. పొద్దున్న వేస్తే ఎడాపేడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలదీస్తారు, నా బట్టలు ఉడదీస్తారు, ఎప్పుడు నన్ను ముద్దాగా నిలబెడతారు ప్రజాక్షేత్రం అని చెప్పి ఒక భయం పట్టుకుంది. అడిగిన దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సోయి ఉండదు. అసమర్థత పాలన, దమ్ము ధైర్యం పరిపాలన అందిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఎప్పటిదాకా ఒక కక్షాదింపుడు ఒక పోలీస్ యంత్రాంగం చేతిలో పట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కదా. రెండోది విద్యాశాఖ మంత్రి కాబట్టి, విద్యాశాఖ మంత్రి అంటే ఉపాధ్యాయులు ఏం చేస్తారు, పిల్లల భవిష్యత్తు కోసం అడుగులు వేస్తుంటారు, ముందుకు రాబోయే ముందు భవిష్యత్తు తరాలకి మంచి మాటలు చెప్తుంటారు, మంచి పాఠాలు నేర్పుతుంటారు. కానీ విద్యాశాఖ మంత్రి అయినాక గుడ్డు పీకి సీసం గుడ్డులు ఆడతా, పేగులు చూసి మెడకేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, కేసీఆర్ గారు ఎప్పుడు చనిపోవాలని ఇలాంటి దుర్మార్గమైన మాటలు ప్రజలకు సంగీతం ఇస్తున్నారు. అంటే ఈయన విద్యాశాఖ, ఈయన హోంశాఖ, ఓ సీఎం, ఇవన్నీ కూడా మరి ఆ పాఠాలు ఏ రకంగా ఉండే, ప్రజలు ఏ రకంగా ఆశ్రయించుకుంటున్న సంగతి సోయి లేని ముఖ్యమంత్రి. సోయి అంటే ఆయనకి ఏం కావాలి, కాపాడడానికి అమిత్ షా ఉన్నాడు, మోదీ ఉన్నాడు, ఇటు ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఊడి ఏం చేస్తుంటాడు, శిశరికం అదే కాబట్టి ఆయన చెప్తున్న ఓటు నోటు కేసులో దొరికిన దొంగ కాబట్టి పొద్దున్న లేసి ఆ దుర్మార్గమైన ఆలోచన తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజల సంక్షేమం కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటికి పట్టింపు లేకుండా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు మోపడం, బురద జల్లడం, ప్రజల గురించి మర్చిపోవడం, ఇది తప్ప మరొకటి అసలేదు. ఇలాంటి కేసులు, అక్రమ కేసులు, కేటీఆర్ గారు ఈ ఫార్ములా పెట్టినావు, ఫోన్ ట్యాపింగ్ అన్నావు, పర్సనల్ డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడినావు. ఇలా హరీష్ రావు గారు అదే పరిస్థితి, ఇలా సంతోష్ రావు లాగిను, రేపు అందరూ ఇదే పరిస్థితి లాగా. అంటే బీఆర్ఎస్ పార్టీ డిగ్రేడ్ చేయాలి, ఇబ్బందుల పాలు చేయాలి, ప్రజలు అభాష్ పాలు చేయాలని చెప్తే ఎప్పుడు కూడా డిగ్రేడ్ గారు ఇంకా స్ట్రెంత్ అయితే ఇంకా గట్టిగా కొట్లాడతాం, నీ యొక్క పీఠం కదిలేంత వరకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత కూడా పోరాటం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే పటిమతో ముందుకు సాగుతాం. ఖచ్చితంగా 2029లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రజల పక్షాన పడుతుంది. ఇప్పటికే ప్రజల్లో, రైతుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ, ఇలా వ్యాపారం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దగ్గర రైతులంతా గోసపడుతున్నారు. రైతు బంధు ఇస్తే రైతు బంధు రాలే. ఇంతకుముందు గ్రామానికి పోయిన శివనగూడెం గ్రామానికి పెన్షన్ రాకుండా తల్లి ఆ బూతుల పురాణం తిడుతుంది. అంటే నువ్వు ఈ బూతులు మాట్లాడుతున్నావు, అంతకంటే రెట్టింపు నిన్ను తిరుగుతారు వాళ్ళు. అందుకే సిగ్గు తెచ్చుకో, ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నడిపే కార్యక్రమం చేయగాని, చేయడగానే అసమర్థులు అయితే రాజీనామా చేసి తొలగిపో. కానీ ఈ పిరికి పంద చర్యలు, కేసులు పెట్టుడు, విచారణ పిలుడు, కాలయాపన చేసుడు, ఇప్పటికి 2 సంవత్సరాలు కాలయాపన చేయబట్టి
కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఫార్ములా ఫోన్ ట్యాప్ అనుకుంటే 2 సంవత్సరాల నుంచి నీకు ఒక పత్రిక పెట్టుకొని కొన్ని ఛానల్ పెట్టుకొని లీకులు ఇచ్చుకుంటా వార్తలు రాసి దాంతో టైం పాస్ చేస్తున్నారు తప్పితే ఆ వార్తలు రావడంపై ఆ యజమానులపై కాలు నొక్కే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తావు, శ్రీధర్ బాబు ఫోన్ ట్యాపింగ్ చేస్తావు, బట్టి విక్రమార్క ఫోన్ ట్యాపింగ్ చేస్తావు, దామోదర ఫోన్ ట్యాపింగ్ చేస్తావు, ఇంకా సీనియర్ మంత్రులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తావు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఏదో చూసి నువ్వు భయపడే పర్సన్. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకులు పక్క తప్పించి ఇలా బీజేపీ పార్టీకో లేకపోతే చంద్రబాబు కనసాగలు నడిపించుకుని ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా నీకు భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా కథం పార్టీ అని చూస్తున్నా. దళిత సోదరుడు రాజేష్ పోలీసు డెత్ అయింది, దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రేవంత్ రెడ్డి హోంశాఖే కదా, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన పని లేదా? ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఎందుకు మాట్లాడతావు? ఎందుకు విచారణ చేపడతావు? నీకు దమ్ముంటే విచారణ చేపట్టు, సిబిఐ ఎంక్వైరీ. ఈ పనులు చేయడు. దళితులై ప్రాణాలు కావు, పేద రైతులై రైతులు గారు, నేత కార్మికులు గారు, పేద విద్య రాష్ట్రాల్లో కుటుంబం చనిపోతే వాళ్ళ గురించి మాట్లాడడం. ఏమైనా నీ కుటుంబం గురించి సంపద ఎట్లా సంపాదించుకోవాలి, ముడుపులు డెలికేట్ కట్టాలి, బీజేపీకి చంద్రబాబు నాయుడుకి మోడిగేట్ చేయాలి. ఇది గులాంగిరి తప్పితే నువ్వు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలకు కావాల్సిన వనరులు కానీ రైతులకు కావాల్సిన సమస్యల పరిష్కారం కానీ ఏ ఒక్కరు కూడా చేయలేదు. అందుకనే సర్పంచ్ ఎలక్షన్ లో నీకు కరువు కాల్చి వాదా పెట్టారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా పెడతారు. కానీ నువ్వు ఎన్ని ఎంక్వైరీలు ఎన్ని విచారణ చేసినా కూడా ధైర్యంగా మేము విచారణ ఎదుర్కొంటాం, న్యాయ పోరాటం చేస్తాం. నీ టాటాకు తప్పులో భయపడే ప్రసక్తే లేదు. ఇకైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన మీద శ్రద్ధ పెట్టు. ప్రజలు కావాల్సిన హామీలు ఏమిచ్చినా హామీల మీద శ్రద్ధ పెట్టి నెరవేర్చే కార్యక్రమం చేయి. ఇవాళ రాష్ట్రాలు ఎక్కడ చూసినా గంజాయి మూటలు తయారైనాయి. నీకు చిల్లర గ్యాంగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వు కూడా గంతే ఉన్నావు. నీకు వాళ్ళకు తేడా లేకుండా పోయింది. ఈ తేడా లేకనే ప్రజలు మరి అసహించుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుడ్డగాల్చి మీదేయాలి, బదలాం చేయాలి, విచారణను వీక పొద్దునేసి కథనాలు రాపేయాలి. దీని తప్ప మరొకటి లేదు. ఇక సిగ్గు తెచ్చుకుని పని చేయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు రేవంత్ రెడ్డి. కవిత గారు కేసీఆర్